రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అతని కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా, ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారు వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్లు విరిచేస్తా, ఏ పోలీసు వస్తాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఇదే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఫోన్ లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయంగా బతుకుతున్నారు. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. ఈ లక్ష్మి గారి విషయమనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై, చిన్న పిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయండి, ఎన్ని అన్యాయాలు జరిగాయి? కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా? మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్, ప్రచారాలకే పరిమితం అవుతున్నారు, ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది. ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది? మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మహిళలకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్లలో ఒక వణుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఎందువల్ల? ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల. గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒళ్ళంతా. ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది, వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు, నేరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు. అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. మళ్ళీ కిరణ్ రాయల్ గారి విషయంలో
అంటే ఆగ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి జైపూర్ రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేసారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లిపోయారు. మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా 3 రోజులు ముందే చెప్పారు. పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, లక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు, చూసుకోండి కావాలంటే అని. ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. కరెక్ట్ గా 3 days తర్వాత. అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు? మీరే ప్లాన్ చేశారా? మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి, మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా? అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే, అంత పలుకుబడి మీకుంటే, సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా, రాష్ట్ర మంచి కోసం వాడండి కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది. కూటమి నాయకులు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి. అంతకంటే దారుణం ఏంటంటే, అన్యాయం జరిగిన బాధితురాల్ని ఆదుకోకపోగా, అండగా నిలబడకపోగా, అసలు ఆమెని ఒక తేరుకోలేని ఒక సిచ్యువేషన్ లో పెట్టడం, అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే. ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని. ఇలా మీరు విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా? అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరనా? మీ ధైర్యం? ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నామో, ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతెందుకండి, డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు. ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి? ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి? ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. ఎస్కేపిజం. ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్ లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే, చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే పార్టీ చేసుకున్నా ఆయనతో. ఇప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను కిరణ్ రాయలు, ఇట్టే ఉన్నా. అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క, ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె పాయింట్లోకి వద్దాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు? 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళుగాను అన్ని దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చిన మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు? ఒక్క వీడియో కూడా. నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ₹1 నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు? ఎందుకు ఒక్క వీడియోను? అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బుగాలు కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు ఫోన్ చేస్తా, ఈమె మీద ఉన్న కేసులు. ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం పనిచేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాన్నా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తా ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్కి బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంట, పోలీసులు చూస్తాంటరా. నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, తొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తారు తెలీదా? పట్టుకెళ్ళారు. తమరే సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు. ఇప్పుడే చూసినా కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆమెకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకు ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ.
ఊరు పేరు చెప్పాలి కదా ఇప్పుడు భూమన అభినయ్ రెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్ బచ్చా కుట్రేగడు. వాడు దీనికి ఎంత ఎవిడెన్స్, రోజు లక్ష్మీరెడ్డి ఇంటికి పోయి లక్ష్మీ వాళ్ళ ఇంట్లో వేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్సు తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఒరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళగా సెట్ చేయాలంట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏంద్రా నాయన ఇంత పోటుగాడు కూడా స్వామి నువ్వు ఏంది అసలు. ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే ముందు 2 విషయాలే. వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న, చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయల మీద కేసు A1, A2, A3, A4, A5. ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని? కిరణ్ రాయలు ఒకటి బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న NTVలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము, ఆ కేసులో కిరణ్ రాయలది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ళ క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి, ఇన్ని కేసులు పెట్టాలి, ఇలా మీద పెడితే మొత్తం జగన్ ఆస్తి నాకే వస్తుందేమో, అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను నా ఫైనల్గా, అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా. లక్ష్మీరెడ్డి నీకు తెలియదు, నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు, నీ పిఏ లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు. మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక భారతీరెడ్డి నుంచి మీకు ముటకేలు పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాయలు ఏదో చేయాలన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు. మీ సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళకి కూడా తెలిస్తే తప్పదు కదా, జీతాలు తీసుకుంటారు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, పెట్టారు కదా. మాత్రం ఒకటే నీకు తెలియదని చెప్పి కాణిపాకంకి వచ్చి రేపు సాయంత్రం 5 గంటల లోపల లక్ష్మీరెడ్డి నాకు కలవలేదు, నాకు తెలియదు, నా తేడాగాడు నాకు చెప్పలేదు, వాడు ఉన్న సంబంధం లేని ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమన కరుణాకర్ రెడ్డికి భూమన అభినయ్ ఒక్క మాట కూడా మాట్లాడను. తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను. కాణిపాకంకి వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి. లక్ష్మీ సంబంధం నా మ్యాటర్, నా సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేశాం మేము అని చెప్పమని చెప్పండి. వదిలేస్తా, నేను ఒట్టేస్తా. 1.5 సంవత్సరంగా మీరు దీన్ని నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా. కిరణ్ రాయలు పదవి వచ్చేటప్పుడు చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా. దీనికి సహకరించిన పెద్దలు నా సన్నిహితులు పేర్లు చెప్తున్నాను ఒట్టేస్తా. మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా. ఎవరో 2 ఫోన్లు మాట్లాడారో, అమూల్ బేబీ కాదు నేను, అమూల్ బేబీతో కాదు నేను, ఇంకొకటికని చెప్పండి కథలో. మీరు ఎవరెవరితో మాట్లాడాలి, లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడింది, ఏడాడ కలిసారు, ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి, మటను బోటి పాయ అన్ని, అంత ఓపిక లేదు నాకు. ఒట్టుకేస్తారా? సరే మీకు దేవుడి మీద నమ్మకం లేదు, అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి కుటుంబానికి నమ్మకం లేదు, సరే మీ కుమారుడి మీద ఒట్టేయండి, లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి. మా తండ్రి మీద ఒట్టు, కిరణ్ రాయలు మేము పట్టించుకోం, బచ్చాగాడోడు, వాడి గురించి మాకు ఎందుకులే, మా స్థాయి వేరు, మేము 200 కోట్లు తిరుపతికి వచ్చాము, అతను బేడాలు అమ్ముకుంటూ, కిలీలు అమ్ముకుంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ ఇచ్చాడు, మాకే పని. ఈ బ్లాక్ టికెట్ల అమ్మిన గురించి సాక్షి రోజు 5 టికెట్ డిబేట్లో పెడతారు వీళ్ళు. మీరు అన్నీ మాటలు మాట్లాడతారు కదా, చనిక్కిన చెంచా మాటలు, ఆ మాట చెప్పండి. మాకు సంబంధం లేదు, ఆ కేసే మాకు సంబంధం లేదు, మాకు ఎవరు తెలియదు. అసలు పసుపు అనేవాడు, వాడు వాడి పేరు బూత్ వస్తాయి, వాడు తీసుకొని రాలేదు, వాడు ఆ టచ్లో లేడు, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఒప్పుకుంటారా? సిగ్గుండాలి. జీవితంలో తిరుపతిలో నీకు గెలవవు, కార్పొరేటర్గా కూడా నువ్వు గెలవవు, రాసుకో. నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు. మీరు చెప్పొచ్చు నాది కార్పొరేటర్ స్థాయి కాదేమో, నాది కాదే అనుకో, నీదే కదా ఆ స్థాయి. ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా. అమ్మాయి మా నాన్న అంటాడు, నా కొడుకు సిగరెట్ తాగడు, మందు తాగడు, నాన్ వెజ్ ఎక్కువ తినడు, కానీ అమ్మాయిని ట్రాప్ చేసి రాజకీయ నాయకులు పంపిస్తాడు. ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా. కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని. నేను ఇంత ఘాటుగా మాట్లాడతా అంటే నా దగ్గర ఆధారం ఉన్నాయి కాబట్టి ఎక్కిస్తాడా. ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట, రోజు ఊడిపోతాను 10 అనుకుంటా నేను. ఇచ్చుకో, ఎవడు చెప్తాను, జైల్లో కూర్చోబెట్టిస్తా, ఒక్కొక్కటి బట్టలు ఓడదీసి కథలు చేస్తారా డిబేట్లో పెట్టి. ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు, చిల్లర వెధవలు ఆటలాడతారు. వాడెవడో నేను వచ్చి ఆయమా మేడం నా దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ అన్ని బయట పెడితే జీవితాలు మారిపోతాను. నీ జీవితమే మారిపోయింది, దేవుడున్నాడు. పెట్టో ఛాలెంజ్, టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అభినయ్ రెడ్డికి అంటూ అందరికీ మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి, మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా. ఆటలాడతారు, కోర్టులో కేసు చేరుతాం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా, నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆడేసి 2012లో 13లో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు
12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరో అమాయకుని నేను, నాకేమీ తెలియదు, తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త, అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరెవరు ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరూ చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్ని విడిచేసి లంగాలవాడ భగవాన్ దాస్ గారిని, నా జోలికి రావద్దండి.